జై శ్రీరామ్ అండి అందరికీ. ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణం 45వ సర్గ చెప్పుకుందాము. శ్రీ గణపతియే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 45వ సర్గము. ఈ సర్గలో ఏం చెప్తారు అంటే, క్షీరసాగర మదనము, శివునిచే హాలాహల భక్షణము, అమృతము కొరకై దేవాసురుల సంగ్రామము ఇత్యాది విషయాలన్నీ ప్రస్తావిస్తారండి. సవివరంగా 1 నుంచి 3 శ్లోకాలు. విశ్వామిత్ర వచ శ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః విస్మయం పరమం గత్వా విశ్వామిత్రం అదాబ్రవీత్ అత్యద్భుతమిదం బ్రహ్మన్ కదితం పరమం త్వయా గంగావతరణం పుణ్యం సాగరస్యాపి పూరణం తస్య సా శర్వరీ సర్వా సహ సౌమిత్రినా తదా జగామ చింతయానస్యాం విశ్వామిత్ర కథాం శుభాం. 1 నుంచి 3 శ్లోకాల తాత్పర్యము. విశ్వామిత్రుడు మృదు వచనములతో వినిపించిన మధుర గాథను విని లక్ష్మణునితో కూడిన రాముడు అమితాశ్చర్యమునకు లోనై ఆ మహర్షితో ఇట్లనెను, ఓ బ్రహ్మర్షి, గంగ దివి నుండి భువికి అవతరించుట, సాగరమును నింపుట మొదలగు ఘట్టములతో కూడిన ఈ గంగావతరణ కథ అత్యద్భుతమైనది, మిక్కిలి శ్రేష్టమైనది, పుణ్యప్రదమైనది. విశ్వామిత్రుడు వచించిన శుభప్రదమైన ఆ కథను లక్ష్మణునితో కూడి చర్చించుచుండగా రామునకు అంటే వారికి ఆ రాత్రి తెలియకయే గడిచిపోయెను. ఈ 3 శ్లోకాల్లో ఏమంటున్నారండి? శ్రీరాముల వారు విశ్వామిత్రుల వారితో, ఓ బ్రహ్మర్షి, గంగాదేవి కథా వృత్తాంతం అంతా చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఇది మిక్కిలి శ్రేష్టమైంది మరియు పుణ్యప్రదమైంది. ఆమె ఎలా దివి నుండి భువికి అవతరించింది, సాగరాన్ని ఎలా నింపింది, ఇదంతా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మాకు అని చర్చించుకుంటూ ఆ రాత్రి వాళ్ళకి తెలియకుండానే గడిచిపోయిందన్నమాట. 4వ శ్లోకం. తతః ప్రభాతే విమతే విశ్వామిత్రం మహామునిం ఉవాచ రాఘవో వాక్యం కృతాహ్నికమరిందమః. 4వ శ్లోకం తాత్పర్యము. అనంతరము ప్రశాంతమైన ప్రభాత సమయమున శత్రు సంహారకుడైన రాఘవుడు ఆహ్నిక కార్యక్రమములను ముగించుకొని ఉన్న విశ్వామిత్ర మహామునితో ఇట్లు నుడివెను. తర్వాత తెల్లవారి ఉదయం అన్నమాట. శ్రీరాముల వారు విశ్వామిత్రుల వారితో ఈ విధంగా చెప్తున్నారంట. ఏమని చెప్తున్నారో చూద్దాము. 5వ శ్లోకం. గతా భగవతి రాత్రి శ్రోతవ్యం పరమం శృతం క్షణభూతేవ నౌరాత్రి సంవృత్తేయం మహాతపః ఇమాం చింతయతః సర్వాం నిఖిలేన కదాం తవ. 5వ శ్లోకం తాత్పర్యము. విని తీరవలసిన ఉత్తమ గాథను వింటిము, రాత్రి పవిత్రముగా గడిచినది. ఓ తపస్వి, ఈ కథను పూర్తిగా మననము చేయుచుండుటతో మాకు రాత్రి అంతయు క్షణము వలె గడిచిపోయినది. ఇంకా ఏం చెప్తున్నారంటే శ్రీరాముల వారు, తప్పకుండా వినాల్సినటువంటి ఉత్తమ కథను మేము విన్నాము. ఈ రాత్రి మాకు ఆ కథ తలుచుకుంటూనే పవిత్రంగా గడిచిపోయింది. ఎలా అంటే ఒక క్షణంలాగా గడిచిపోయింది అని చెప్తున్నారు. 6-7 శ్లోకాలు. తరామసరితాం శ్రేష్టాం పుణ్యాం త్రిపదగాం నదీం నౌరేషాహి సుఖాస్తీర్ణా ఋషీనాం పుణ్యకర్మణాం భగవంతమిహ ప్రాప్తం జ్ఞాత్వా త్వరితమాగతాం. 6-7 శ్లోకాల తాత్పర్యము. ఓ మునీశ్వర, నదులలో శ్రేష్టమైనదియు త్రిపదగామినియు అయిన పవిత్ర గంగా నదిని మనము దాటుదము. నిరంతరము పుణ్యకార్యముల యందే నిమగ్నులయుండు ఋషుల యొక్క నావ ఇచట ఉన్నది. ఇందు చక్కని ఆసనములు ఏర్పరచబడి ఉన్నవి. పరమ పూజ్యులైన మీరు ఇచటికి వచ్చినట్లు గ్రహించి వారు పంపగా నావ త్వరితగతిన ఇచటికి చేరి ఉన్నది. ఇంకా ఏమంటున్నారంటే శ్రీరాముల వారు, నదులలో శ్రేష్టమైనటువంటిది త్రిపద అంటే 3 పేర్లతో ఉన్నటువంటి పవిత్ర గంగా నదిని, ఈ గంగా నదిని మనం దాటుదాము అని చెప్తున్నారు. ఇక్కడ ఋషులు ఎలా ఉంటారు అంటే ఎప్పుడు పుణ్యకార్యముల యందే ఉంటారన్నమాట. వాళ్ళు ఒక నావని ఇక్కడికి పంపించారు. మీరు వస్తున్నట్టుగా వాళ్ళకు ముందే తెలిసి ఉంటుంది.
చక్కని ఆసనాలు ఏర్పరచి మన కోసం పంపించారు అని చెప్తున్నారు. 8వ శ్లోకం. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః సంతారం కారయామాస సర్షి సంగస్స రాఘవః. 8వ శ్లోకం తాత్పర్యము. అంతట విశ్వామిత్రుడు మహాత్ముడైన రాఘవుని పలుకులను విని ఋషులందరి తోడను రామలక్ష్మణులతో కూడి నదిని దాటెను. వారందరూ కూడా ఆ నావ ఎక్కి ఆ నదిని, పవిత్రమైన గంగా నదిని దాటారు. 9వ శ్లోకం. ఉత్తరం తీరమాసాద్య సంపూజ్యర్షిగణం తదా గంగాకూలే నివిష్టాస్తే విశాలాం దదృశు పురీం. 9వ శ్లోకం తాత్పర్యము. అట్లు ఉత్తర తీరమునకు చేరిన పిమ్మట విశ్వామిత్రుడు తాము నదిని దాటుటకై తోడ్పడిన ఋషులను పూజించెను. పిమ్మట వారు గంగా తీరమున ఒక్క క్షణమాగి విశాల అను నగరమును దర్శించిరి. నది దాటిన తర్వాత ఏం చేశారు అంటే, మనకి ఎవరైనా సాయం చేస్తే వాళ్ళ కృతజ్ఞత చెప్తాం కదండి, ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఋషులు వీళ్ళు నది దాటడానికి సహాయం చేశారు కాబట్టి వాళ్ళని ఈ మహర్షి వాళ్ళు పూజించారనమాట. తర్వాత ఆ గంగా నది తీరాన ఒక్క క్షణం ఆగి అక్కడ విశాల అనే నగరాన్ని చూశారు. 10వ శ్లోకం. తతో ముని వరస్తూర్ణం జగామ సహరాఘవః విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తదా. 10వ శ్లోకం తాత్పర్యము. అనంతరము విశ్వామిత్ర మునీశ్వరుడు రామలక్ష్మణులతో కూడి వెంటనే విశాల నగరమునకు చేరెను. రమ్యమైన ఆ నగరము అమరావతి వలె దివ్యముగా విరాజిల్లుచుండెను. తర్వాత విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులతో కూడి ఆ విశాల అనే నగరానికి వెళ్ళారనమాట. ఆ నగరం ఎలా ఉంది అంటే రమ్యంగా ఉంది. అంతేకాకుండా అమరావతి వలె, ఇంద్రుడి అమరావతి వలె దివ్యంగా వెలిగిపోతుందన్నమాట. 11వ శ్లోకం. అద రామో మహాప్రాజ్ఞో విశ్వామిత్రం మహామునిం పప్రచ్ఛ ప్రాంజలిర్భూత్వా విశాలాం ఉత్తమాం పురీం. 11వ శ్లోకం తాత్పర్యము. మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు విశ్వామిత్ర మహామునికి నమస్కరించి ఉత్తమమైన విశాల నగర వైభవ విశేషములను గూర్చి తెలుపుడని అభ్యర్థించెను. శ్రీరాముల వారు విశ్వామిత్ర మునికి నమస్కరించి ఈ విశాల నగర వైభవ విశేషాలను గూర్చి మాకు చెప్పండి అని అభ్యర్థిస్తున్నారు. ఎందుకు అంటే అది లోకోత్తరం అవ్వాలి. ఎలా అయితే గంగావతరణ కదా ఇప్పటి ఈ తరం ఎప్పుడో 10,000 సంవత్సరాల ముందు జరిగింది త్రేతాయుగం, దానికి ముందు అది ఇంకా కృతయుగంలో జరిగిండొచ్చు, దానికి ముందు కూడా జరిగిండొచ్చు. ఎప్పుడో జరిగిన దాన్ని త్రేతాయుగంలో శ్రీరాముల వారు అడగడం ద్వారా కలియుగంలో ఇప్పుడు మనం తెలుసుకోగలుగుతున్నాం కదా. అలా లోకోత్తరం అవ్వడం కోసం శ్రీరాముల వారు అడుగుతున్నారనమాట. 12వ శ్లోకం. కతరో రాజవంశోయం విశాలాయాం మహామునే శ్రోతుమిచ్చామి భద్రం తే పరం కౌతూహలం హిమే. 12వ శ్లోకం తాత్పర్యము. ఓ మహాముని, ప్రస్తుతము ఈ విశాల నగరమును ఏ రాజవంశం పరిపాలించుచున్నది, దానిని గూర్చి వినవలెనని కుతూహలపడుచున్నాను. దయతో తెలుపుడు, మీకు పుణ్యముండును. ఇంకా ఏమని అడుగుతున్నారంటే, ఈ విశాల నగరాన్ని ఏ రాజవంశం పరిపాలిస్తుంది, దాన్ని గూర్చి వినాలని నాకు ఆసక్తిగా ఉంది, దయతో మాకు తెలుపండి అని అడుగుతున్నారు అన్నమాట. ఎందుకు అంటే శ్రీరాముల వారికి తెలియదని కాదండి, మనకి తెలియాలి అని చెప్పేసి. 13వ శ్లోకం. తస్య తద్వచనం శ్రుత్వా రామస్య మునిపుంగవః ఆఖ్యాతుం తత్సమారేభే విశాలస్య పురాతనం. 13వ శ్లోకం తాత్పర్యము. అంతటా ఆ మునీశ్వరుడు శ్రీరాముని ప్రశ్నను విని విశాల నగరము యొక్క ప్రాచీన వైభవమును గూర్చి తెలుపుటకు ఉపక్రమించెను. 14వ శ్లోకం. శ్రూయతాం రామ శక్రస్య కదాం కదయత శుభాం అస్మిన్ దేశే తు యద్వృత్తం తదపి శృణు రాఘవాం. 14వ శ్లోకం తాత్పర్యము. ఓ రామ, శుభకరమైన దేవేంద్రుని కథను వివరించేదను వినుము. అట్లే ఈ దేశమున జరిగిన ఒక సంఘటనను గూర్చియు వినుము. మళ్ళీ ఒక కథ ప్రారంభం అవుతుంది అండి. ఆ కథ శుభకరమైందన్నమాట. అది దేవేంద్రునికి సంబంధించింది.
అట్లే ఈ విశాల అనే నగరంలో ఒక సంఘటన కూర్చి కూడా చెప్తాను వినండి అంటున్నారనమాట. 15వ శ్లోకం. పూర్వం కృత యుగే రామ దితే పుత్ర మహాబలాః అదితే చ మహాభాగా వీర్యవంతః సుధార్మికాః. 15వ శ్లోకం తాత్పర్యము. ఓ రామ, మహానుభావ, పూర్వకాలమున కృతయుగమునందు దితిపుత్రులు బలశాలురుగును అతిథి కుమారులు ధర్మబుద్ధి కలిగి మహాపరాక్రమశాలురుగను ఉండిరి. ఈ శ్లోకంలో దితి అదితి అని ఇద్దరు ఉన్నారండి. అతిథి పుత్రులేమో ధర్మబుద్ధి కలిగిన వాళ్ళు మరియు మహాపరాక్రమశాలురు. దితి పుత్రులేమో బలం కలిగిన వాళ్ళు అన్నమాట. ఈ కథ కృతయుగం నాటిది, దాని గురించి చెప్తున్నారు. 16వ శ్లోకం. తతస్తేషాం నరశ్రేష్ఠ బుద్ధిరాసీన్ మహాత్మనాం అమరా అజరా చైవ కథం శ్యామ నిరామయాః. 16వ శ్లోకం తాత్పర్యము. ఓ నరోత్తమ, మహాత్ములైన ఆ దేవతలకును దైత్యులకును మనకు రోగములు, ముసలితనము, మరణము లేకుండుట ఎట్లు అను ఆలోచన కలిగెను. వీళ్ళిద్దరు ఎవరైతే దితిపుత్రులు అదితి పుత్రులు ఉన్నారో వాళ్ళకి, ఒకళ్ళు దేవతలు ఒకళ్ళు దైత్యులు అన్నమాట, వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది అంట. ఏంటి ఆలోచన అంటే, మనకి ఎప్పుడు రోగాలు రాకూడదు, మనం ఎప్పుడు ముసలి వాళ్ళం అవ్వకూడదు, మనకి ఎప్పుడు మరణం అనేది ఉండకూడదు, అంటే మనం చనిపోకూడదు. ఇదంతా జరగాలి అంటే ఏం చెయ్యాలి అని ఒక ఆలోచన వచ్చిందనమాట. 17వ శ్లోకం. తేషాం చింతయతాం రామ బుద్ధిరాసీన్ మహాత్మనాం క్షీరోదమధనం కృత్వా రసం ప్రాప్స్యామ తత్ర వై. 17వ శ్లోకం తాత్పర్యము. ఓ రామ, ఆ మహాత్ములు ఇట్లు ఆలోచించుచుండగా క్షీరసాగరమును మతించి దాని నుండి అమృతమును పొందుదము అను ఉపాయము వారికి తట్టెను. వాళ్ళు అలా ఆలోచిస్తున్నప్పుడు ఈ పాల సముద్రాన్ని చిలుకుదాము, అంటే క్షీరసాగరం అంటే పాల సముద్రం అన్నమాట, దాన్ని చిలికి దాని నుండి అమృతం వస్తుంది కదా అనేటువంటి ఆలోచన వారికి వచ్చిందన్నమాట. 18వ శ్లోకం. తతో నిశ్చిత్య మదనం యోక్త్రం కృత్వా చ వాసుకీం మందానం మందరం కృత్వా మమంధురమితౌజసః. 18వ శ్లోకం తాత్పర్యము. మిక్కిలి శక్తి సంపన్నులైన ఆ దేవదానవులు మందర పర్వతమును కవ్వముగను వాసుకిని త్రాడుగను చేసుకొని క్షీరసాగరమును చిలికిరి. ఏమంటున్నారంటే, శక్తి సంపన్నులైన ఆ దేవతలు దానవులు మందర పర్వతమును, మందర అనే ఒక పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారనమాట. వాసుకి అనే ఒక పాముని త్రాడుగా చేసుకున్నారనమాట. అలా చేసుకొని ఆ క్షీర సాగరం అంటే పాల సముద్రం మధ్యలో మందర అనే ఒక పర్వతాన్ని ఉంచి దానికి వాసుకి అనే పాముని త్రాడుగా చుట్టి ఒకవైపు దేవతలు మరొక వైపు దానవులు ఇద్దరూ కలిసి ఆ క్షీరసాగర మదనాన్ని చిలుకుతున్నారనమాట. ఎలా అయితే మనం వెన్న కోసం మజ్జిగని చిలుకుతామో అలాగనమాట. అద వర్ష సహస్రేణ యో ప్రసర్పశిరాంసి చ వమంత్యతి విషం తత్ర దదం శుర్దశనై శిలాః ఉత్పపాతాగ్ని సంకాశం హాలాహల మహావిషం తేన దగ్ధం జగత్ సర్వం సదేవాసురమానుషం. 19-20 శ్లోకాల తాత్పర్యము. ఇట్లు సముద్ర మదనము 1000 సంవత్సరములు జరిగిన పిమ్మట కవ్వపు త్రాడుగానున్న వాసుకి విషమును గ్రక్కుచు తన కోరలచే శిలలను కాటువేయసాగెను. వాసుకి కోరల నుండి అగ్ని జ్వాలల వలె భయంకరమైన హాలాహల మహావిషము వచ్చెను. ఆ విషాగ్ని దేవతలతో అసురులతో మనుష్యులతో కూడిన సమస్త జగత్తును దగ్ధమునర్ప సాగెను. ఇప్పుడు ఇటువైపు దేవతలు అటువైపు దానవులు క్షీరసాగర మదనం చేశారు కదండి. అలా వాళ్ళు 1000 సంవత్సరాలు చేశారనమాట. 1000 సంవత్సరాలు చేశాక ఆ తాడుగా ఏదైతే వాసుకి అనే పాము ఉందో ఆ పాము కోరల నుంచి అగ్ని జ్వాలల వంటి భయంకరమైన హాలాహలం అనే మహావిషము వచ్చిందనమాట.
ఆ విషం ఏం చేస్తుంది అంటే సమస్త జగత్తుని కూడా కాల్చివేస్తున్నట్లుగా ఉందన్నమాట. అంత భయంకరమైన విషం వచ్చిందనమాట. 21, 22 శ్లోకాలు. అత దేవా మహాదేవం శంకరం శరణార్థినః జగ్ముః పశుపతిం రుద్రం త్రాహి త్రాహీతి తుష్టువుః. 22వ శ్లోకం. ఏవ ముక్తస్తతో దేవైః దేవా దేవేశ్వరః ప్రభుః ప్రాదురాసిత్ తతోత్రైవ శంఖచక్రధరో హరిః. 21, 22 శ్లోకాల తాత్పర్యము. అంతటా దేవతలందరూ మహాదేవుడైన శంకరుని శరణుజొచ్చి రక్షింపుము రక్షింపుము అని వేడుకొనుచు ఆయనను స్తుతించిరి. దేవతల ప్రార్థనలను అందుకొని దేవదేవుడైన పరమశివుడు అచట ప్రత్యక్షమాయెను. శంఖచక్రధారి అయిన శ్రీహరియు అచట ఆవిర్భవించెను. ఆ మహావిషాన్ని చూసి భయపడి దేవతలందరూ కూడా మహాదేవుడైన శంకరుణ్ణి శరణు వేడుకున్నారనమాట. రక్షించండి రక్షించండి అని వేడుకున్నారు, ఆయన్ని స్తుతించారు. ఆ దేవతల ప్రార్థనలను విని అక్కడికి పరమశివుల వారు ప్రత్యక్షమయ్యారు. అలాగే శంఖచక్రధారి అయిన శ్రీహరి కూడా ప్రత్యక్షమయ్యారు. 23, 24 శ్లోకాలు. ఉవాచైనం స్మితం కృత్వా రుద్రం శూలభృతం హరిః దైవతైర్మధ్యమానేతు యత్పూర్వం సముపస్థితం తత్త్వదీయం సురశ్రేష్టా సురానామగ్రజోసి యత్ అగ్రపూజామిమాం మత్వా గృహాణేదం విషం ప్రభో. 23, 24 శ్లోకాల తాత్పర్యము. పిమ్మట శ్రీహరి తరహాసము చేయుచు శూలధారి అయిన శంకరునితో ఇట్లు పలికెను. ఓ సురశ్రేష్ఠ, దేవతలలో నీవు ప్రప్రథముడవు కావున దేవాసురులు సముద్రమును మదించునప్పుడు అందు నుండి పుట్టిన మొదటి వస్తువు నీకే చెందవలయును. అందువలన ఓ ప్రభు, అగ్రపూజగా భావించి ఈ విషమును స్వీకరింపుము. ఏమని చెప్తున్నారంటే ఈ 2 శ్లోకాల్లో అక్కడ శ్రీహరి కూడా ప్రత్యక్షమయ్యారు కదా, ఆయన చిరుమందహాసం చేస్తూ త్రిశూలధారి అయిన శంకరునితో ఓ సురశ్రేష్ఠ అంటే దేవతలలో శ్రేష్ఠుడా, నీవు దేవతలలో ప్రప్రథముడవు అంటే నీవు మొదటి వాడవు, అగ్రపూజ్యుడవు, నీవే మొదటి వాడివి. కాబట్టి ఈ క్షీరసాగర మదనంలో వచ్చేటువంటి మొదటి వస్తువు నీకే చెందాలి. కాబట్టి దీన్ని అగ్రపూజగా భావించి ఈ విషయాన్ని స్వీకరించు అని శ్రీహరి శంకరుల వారితో చెప్పారనమాట. 25, 26 శ్లోకాలు. ఇత్యుక్త్వా చ సురశ్రేష్ఠః తత్రైవాంతరధీయతాం దేవతానాం భయం దృష్ట్వా శ్రుత్వా వాక్యం తు శార్గిణః హాలాహలం విషం ఘోరం స జగ్రాహామృతోపమం దేవాన్ విసృజ్య దేవేశో జగామ భగవాన్ హరః. 25, 26 శ్లోకాల తాత్పర్యము. శ్రీహరి ఈ విధముగా పలికి అచ్చటనే అంతర్హితుడయ్యెను. అంతటా ఆ పరమేశ్వరుడు దేవతల భయమును గమనించి శ్రీహరి యొక్క వాక్యములను ఆలకించి ఘోరమైన హాలాహల విషమును అమృతము వలె భావించి స్వీకరించెను. ఆ గరళమును తన కంఠమున నిలుపుకొని ఈశ్వరుడు గరళ కంఠుడుగా వాసికెక్కెను. పిమ్మట ఆయన దేవతలను వీడ్కొని కైలాసమున తేగెను. శ్రీహరి శంకరుల వారితో నీవు మొదటి వాడివి కాబట్టి, పూజించే వాళ్ళలో నీవే అగ్రగణ్యుడివి కాబట్టి వచ్చే మొదటి వస్తువు ఏదైనా అది నీకే చెందుతుంది, అది పూజగా భావించి స్వీకరించు అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోయారు. తర్వాత పరమశివుల వారు ఆ దేవతల భయాన్ని గమనించి శ్రీహరి యొక్క వాక్యములను విని ఆ ఘోరమైన హాలాహలం అనే విషాన్ని ఎలా అంటే అమృతము వలె భావించి స్వీకరించాడనమాట. అలా ఆ గరళమును తన కంఠమున నిలుపుకొని ఈశ్వరుడు గరళ కంఠుడిగా పేరుకెక్కాడనమాట. పిమ్మట ఆయన దేవతలను వీడ్కొని కైలాసానికి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని గురించి శివానంద లహరిలో చాలా అద్భుతంగా చెప్తారండి. ఓ పరమశివ, అమృతము కొరకై క్షీరసాగరమును మదించినప్పుడు
అందుండి జ్వాలలను చిమ్ముచు భయంకరమైన హాలాహల విషము ఆవిర్భవించినది. ఆ విష ప్రభావమునకు తట్టుకొనలేక దేవదానవులు పారిపోసాగిరి. అప్పుడు నీవు ఆ భీకర గరళమును కంఠమున నిలుపుకొని ఈ బాహ్య జగత్తున గల సమస్త చరాచర ప్రాణులను కాపాడితివి. మరియు ఆ విషమును మృంగక నీ కుక్షిలోనున్న సకల జీవకోటిని రక్షించితివి. ఈ విధముగా నీవు సమస్త ప్రాణికోటికి మహోపకారమునర్చితివి. నీ లోక రక్షణ రీతికి ఈ ఉదాహరణము చాలదా? ఎంత చక్కగా వర్ణించారండి శివానంద లహరిలో. ఇలా చెప్పారనమాట. 27వ శ్లోకం. తతో దేవాసురా సర్వే మమంధూ రఘునందన ప్రవివేశాధ పాతాళం మందానః పర్వతో నఘా. 27వ శ్లోకం తాత్పర్యము. మహానుభావ, ఓ రఘురామ, అనంతరము దేవాసురులు అందరును పాల సముద్రమును చిలుకుటలో నిమగ్నులైరి. ఇంతలో కవ్వముగానున్న మందర పర్వతము పాతాళమునకు దిగబడెను. తర్వాత ముందు విషం వచ్చింది కదండి, మొదటి వస్తువు, అది పరమశివుల వారు స్వీకరించారు. తర్వాత ఏమైంది అంటే ఆ మందర పర్వతము అనే పర్వతము పాతాళంలోకి దిగబడిపోయిందనమాట. అప్పుడు లోపలికి వెళ్ళిపోతే మనం చిలకలేం కదా, మళ్ళీ క్షీరసాగర మదనం ఆగిపోయిందనమాట. 28, 29 శ్లోకాలు. తతో దేవాస గంధర్వాః తుష్టువుర్మధుసూదనం త్వం గతి సర్వభూతానాం విశేషేణ దివౌకసాం పాలయాస్మాన్ మహాబాహో గిరిముద్ధర్తుమర్హసి ఇతి శ్రుత్వా హృషీకేశః కామటం రూపమాస్థితః. 28, 29 శ్లోకాల తాత్పర్యము. అప్పుడు దేవదానవులు గంధర్వులు శ్రీ మహావిష్ణువును ఇట్లు స్తుతించిరి. ఓ మహాబాహు, సమస్త ప్రాణులకు నీవే దిక్కు, విశేషించి దేవతలకు నీవే ఆధారము. ఈ మందర పర్వతమును ఉద్ధరించి మమ్ము కాపాడుము. అంతటా శ్రీహరి ఆ దేవాసురుల మొరను ఆలకించి 1,00,000 యోజనముల విస్తృతి గల కూర్మ రూపమును ధరించెను. ఆ మందర పర్వతము పాతాళానికి వెళ్ళిపోయింది కదండి. అప్పుడు దేవదానవులు గంధర్వులు మళ్ళీ శ్రీ మహావిష్ణువుని స్తుతించారనమాట. ఓ మహాబాహు, సమస్త ప్రాణులకు నీవే దిక్కు, విశేషించి ఇంకా ప్రత్యేకించి మా దేవతలకు నీవే ఆధారము. ఈ మందర పర్వతమును తిరిగి పైకి తీసుకొచ్చి మమ్మల్ని కాపాడు అని వేడుకున్నారు. అప్పుడు శ్రీహరి వాళ్ళ మొర ఆలకించి 1,00,000 యోజనముల విస్తృతి గల కూర్మ రూపమును ధరించెను. అంటే ఒక తాబేలు రూపాన్ని ధరించారు. అది ఎంత పొడవు ఉంది అంటే 1,00,000 యోజనాల పొడవు, ఆకృతి అంత పెద్దగా ఉందన్నమాట. 30వ శ్లోకం. పర్వతం పృష్ఠతః కృత్వా శిష్యే తత్రోదదౌ హరిః పర్వతాగ్రం తు లోకాత్మా హస్తేనాక్రమ్య కేశవః దేవానాం మధ్యతః స్థిత్వా మమందః పురుషోత్తమః. 30వ శ్లోకం తాత్పర్యము. అట్లు కూర్మావతారుడైన శ్రీహరి మందర పర్వతమును తన మూపున వహించియు సముద్రముననే ఆనందముగా శయనించెను. అప్పుడు ఆయన వీపుపై కవ్వముగా తిరుగుచున్న మందరగిరి స్పర్శ శిశువునకు నిద్రవేళ తల్లి నిమురునప్పుడు కలుగు హాయి వలె సుఖావహవయ్యెను. పిమ్మట విశ్వాత్ముడైన కేశవుడు పర్వతమును తన చేతిలో పట్టుకొని దేవతల మధ్య తానొకడై సముద్రమును తానే చిలుకసాగెను. ఎలా ఉంది అంటే ఇక్కడ ఆ కూర్మావతారమైన శ్రీహరి మందర పర్వతాన్ని తన వీపు పైన ఉంచుకున్నాడనమాట. అలా ఉంచి ఆ సముద్రంలో ఆనందంగా పడుకున్నాడు. అది ఎలా ఉంది అంటే ఆ మందర పర్వతం తన వీపు పైన అటు ఇటు కదులుతూ ఉంటుంది కదండి. అది ఎలా అనిపిస్తుంది అంటే చిన్న పిల్లవాడికి తన తల్లి నిమురుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. విశ్వాత్ముడైన కేశవుడు ఆ పర్వతాన్ని తన చేతితో పట్టుకొని దేవతల మధ్య తాను కూడా ఒకడై సముద్రమును తానే చిలికాడనమాట. 31, 32 శ్లోకాలు. అద వర్ష సహస్రేణ సదండః సకమండలుః పూర్వం ధన్వంతరిర్నామ అప్సరాచ సువర్చసః అప్సు నిర్మధనా దేవా రసస్తస్మాద్వర స్త్రియః
ఉత్పేతుర్మనుజ శ్రేష్ట తస్మాదప్సరసో భవన్. 31, 32 శ్లోకాలు. ఇట్లు ఇంకను 1000 సంవత్సరములు గడిచిన పిమ్మట ధర్మాత్ముడు ఆయుర్వేద స్వరూపుడు అయిన ఒక మహాపురుషుడు క్షీరసాగరము నుండి ఉద్భవించెను. ఆయన పేరు ధన్వంతరి. ఆయన ఒక చేతిలో దండమును మరి ఒక చేతిలో కమండలమును ధరించి ఉండెను. ఇంకను ఆ సాగరము నుండి చక్కని వర్చస్సుతో కూడిన అప్సరసలు ఆవిర్భవించిరి. ఓ పురుష శ్రేష్ట రామ, అప్సు అంటే జలములను అనగా క్షీరములను మదించినప్పుడు ఆ రసము నుండి జన్మించుట వలన ఆ సుందర వనితులకు అప్సరసలు అని ప్రసిద్ధి ఏర్పడెను. ఇలా ఈ క్షీరసాగర మదరాన్ని మళ్ళీ 1000 సంవత్సరాలు చేశారనమాట. ఆ తర్వాత ఏమి ఆవిర్భవించింది అంటే ఆయుర్వేద స్వరూపుడైనటువంటి ధన్వంతరి వచ్చాడు. ఆయన ఒక చేతిలో దండమును ఒక చేతిలో కమండలాన్ని ధరించి ఉన్నాడు. ఇంకా ఎవరు వచ్చారు అంటే అప్సరసలు వచ్చారనమాట. వాళ్ళు చక్కగా ఉన్నారు, చక్కని వర్చస్సుతో ఉన్నారనమాట. అప్పటి నుండి ఆ క్షీరసాగర మదరం నుండి వచ్చారు కాబట్టి వాళ్ళకి అప్సరసలు అని ప్రసిద్ధి వచ్చింది. 33వ శ్లోకము. షష్టి కోట్యో భవంస్తాసాం అప్సరాణాం సువచ్చసాం అసంఖ్యేయాస్తు కాకుత్స్థా యాస్తాసాం పరిచారికాః. ఓ కాకుత్స్థ రామ, ఆ క్షీర సముద్రము నుండి సుందరాంగులైన అప్సరసలు 60 కోట్ల మంది ఆవిర్భవించిరి. ఇంకా 1000 కొలది స్త్రీలు అందు నుండి పుట్టి వారికి పరిచారికలైరి. ఆ సముద్రం నుంచి 60 కోట్ల మంది అప్సరసలు జన్మించారనమాట. ఇంకా చాలా మంది స్త్రీలు పుట్టి వాళ్ళకి పరిచారికలయ్యారనమాట. అంటే దాసీలయ్యారు, వాళ్ళకి సేవ చేసే వాళ్ళుగా ఉన్నారనమాట. 34వ శ్లోకం. నతా స్మ ప్రతిగృహ్ణాంతి సర్వే తే దేవదానవాః అప్రతిగ్రహణాత్తాచ సర్వాః సాధారణ స్మృతాః. దేవదానవులలో ఎవ్వరును ఆ అప్సరసలను వారి పరిచారికలను భార్యలుగా స్వీకరింపలేదు. అందువలన వారందరూ సాధారణ స్త్రీలుగా ఉండిపోయిరి. అంతమంది వచ్చారు కదండి, 60 కోట్ల మంది. ఇంకా చాలా మంది స్త్రీలు వాళ్ళకి దాసీలుగా సేవలు చేసే వాళ్ళుగా వచ్చారు కదండి. వాళ్ళని ఎవ్వరూ కూడా ఈ దేవతలు కానీ దానవులు కానీ స్వీకరించలేదన్నమాట. అంటే భార్యలుగా ఒప్పుకోలేదు. అందుకని వాళ్ళందరూ అలా సాధారణ స్త్రీలాగానే ఉండిపోయారు. 37వ శ్లోకం. వరుణస్య తతః కన్యా వారుణి రఘునందన ఉత్పపాత మహాభాగా మార్గమాణా పరిగ్రహం. 37వ శ్లోకం తాత్పర్యము. ఓ రఘునందన, జలాది దేవత అయిన వరుణుని యొక్క కూతురు వారుణి. ఆమె మధ్య దేవత, చక్కని చుక్క. ఆమె తనను చేపట్టు భర్తను వెతికికొనుచు సముద్రం నుండి బయటకు వచ్చెను. జలదేవత వరుణుడు అన్నమాట. అతని కూతురు వారుణి. ఆమె మధ్య దేవత అంట, చక్కని చుక్క అన్నమాట. ఆమె తన భర్తని వెతుక్కొనుచు తనని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని వెతుక్కుంటూ ఆ సముద్రం నుండి బయటకు వచ్చింది. అంటే ఆ క్షీరసాగరం మదించేప్పుడు దాని నుండి వచ్చింది అనమాట. 36వ శ్లోకం. దితే పుత్రా నతాం రామా జగృహుర్వరుణాత్మజం అదితేస్తు సుతా వీరా జగృహుస్తామనిందితాం. 36వ శ్లోకం తాత్పర్యము. ఓ రామ, ఓ మహావీర, దితిపుత్రులు ఎవరు అంటే దైత్యులు. దైత్యులు మాత్రం వరుణుని కూతురైన ఆ వారుణుని స్వీకరింపలేదు. కానీ అదితి పుత్రులు దేవతలు మాత్రము అనింద్య అయిన అంటే పవిత్రురాలైన ఆమెను స్వీకరించిరి. ఆ వారుణిని ఎవరు స్వీకరించారు అంటే దేవతలు స్వీకరించారు, దైత్యులు స్వీకరించలేదు. 37వ శ్లోకం. అసురాస్తేన దైతేయా సురాస్తేనాదితే స్తుతాః పృష్టాః ప్రముదితా చాసన్ వారుణి గ్రహణాత్ సురాః. 37వ శ్లోకం తాత్పర్యము. సురను అంటే వారుణిని గ్రహింపకపోవుటచే దైత్యులు అసురులైరి. సురను వారుణిని పరిగ్రహించుట వలన దేవతలు సురలైరి. వారు వారుణిని గ్రహించి సంతృప్తులై
మిగుల ఆనందించిరి. ఇప్పుడు అర్థమైంది కదండి, దేవతలకి సురలు అని, దైత్యులకి అసురులు అని పేరు ఎందుకు వచ్చింది అనేది ఈ శ్లోకంలో చక్కగా వివరించారన్నమాట. 38వ శ్లోకం. ఉచ్చైశ్రవ హయశ్రేష్టో మణిరత్నం చ కౌస్తుభం ఉదతిష్టత్ నరశ్రేష్ట తదైవామృతముత్తమం. 38వ శ్లోకం తాత్పర్యము. ఓ నరశ్రేష్ట, రామ, ఆ పాల సముద్రం నుండి ఉచ్చైశ్రవము అను ఉత్తమాశ్వము, కౌస్తుభము అను దివ్యమైన మణి, అట్లే ఉత్తమమైన అమృతము బహిర్గతమైనవి. తర్వాత ఏమొచ్చాయి ఆ పాల సముద్రం నుండి అంటే, ఉచ్చైశ్రవము అనే గొప్పనైనటువంటి ఒక గుర్రము వచ్చింది, కౌస్తుభము అనే ఒక మణి కూడా వచ్చింది, దాని తర్వాత అమృతము వచ్చిందంట. 39వ శ్లోకం. అద తస్య కృతే రామ మహానాసీత్ కులక్షయః అదితేస్తు తతః పుత్ర దితే పుత్రాన్ అసూదయన్. 39వ శ్లోకం తాత్పర్యము. ఓ రామ, అప్పుడు దేవతలు దైత్యులు ఆ అమృతమును పొందుటకై తీవ్రముగా పోట్లాడుకొనిరి. ఆ సందర్భమున దేవతలు పెక్కుమంది అసురులను సంహరించిరి. ఫలితముగా ఉభయ పక్షముల వారును కొందరు నశించిరి. ఏమైంది అంటే, అమృతం వచ్చింది కదండి, ఆ అమృతము మాకు కావాలి అంటే మాకు కావాలి అని చెప్పేసి దేవతలు దైత్యులు ఇద్దరు కూడా తీవ్రంగా పోట్లాడుకున్నారనమాట. దానివల్ల దేవతలు అసురులని చాలా మందిని చంపేశారు. అలా ఉభయ పక్షాల్లో కూడా మళ్ళీ అసురులు కూడా దేవతలని కొంతమందిని చంపేశారు. అలా గొడవ ఫలితంగా ఇద్దరి వైపున కొంతమంది చనిపోయారనమాట. 40వ శ్లోకం. ఏకతోభ్యాగమన్ సర్వే హ్యసురా రాక్షసైస్తః యుద్ధమాసీన్ మహాఘోరం వీరత్రైలోక్య మోహనం. 40వ శ్లోకం తాత్పర్యము. ఓ మహావీర, ఈ సందర్భముగా దైత్యులు రాక్షసులు ఒక పక్షమున చేరిరి, దేవతలు మరి ఒక పక్షమున నిలిచిరి. రెండు గ్రూపులుగా విభజించబడ్డారనమాట. దైత్యులు రాక్షసులు ఒక పక్షాన, దేవతలు ఇంకో పక్షాన ఉన్నారు. ఆ ఉభయ పక్షముల వారికి ముల్లోకములను ఆశ్చర్యము గొల్పునట్లు ఘోర యుద్ధము జరిగింది. వారి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగిందనమాట. 41వ శ్లోకం. యదాక్షయం గతం సర్వం తదా విష్ణుర్మహాబలః అమృతం సోహరత్తూర్ణం మాయా మాస్తాయ మోహిని. 41వ శ్లోకం తాత్పర్యము. ఆ రణమున ఉభయ పక్షముల యందును పెక్కుమంది మృతులైరి. పిమ్మట సర్వశక్తిమంతుడైన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావముచే జగన్మోహనమైన మోహిని రూపమును దాల్చి క్షణములో ఆ అమృత కలశమును హస్తగతమునర్చుకొనెను. అలా ఘోర యుద్ధం జరిగినప్పుడు చాలా మంది మరణించారనమాట. తర్వాత సర్వశక్తిమంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తన మాయ ప్రభావంతో జగన్మోహనమైనటువంటి ఒక మోహిని రూపాన్ని దాల్చి క్షణాల్లో ఆ అమృత కలశాన్ని ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు తీసుకున్నాడు. 42వ శ్లోకం. ఏ గతాభిముఖం విష్ణుం అక్షయం పురుషోత్తమం సంపిష్టాస్తే తదా యుద్ధే విష్ణునా ప్రభవిష్ణునా. 42వ శ్లోకం తాత్పర్యము. శాశ్వతుడు పురుషోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువునకు అభిముఖులై కొందరు దైత్యులు ఆయనను ఎదిరించిరి. వారిని అతడు నుగ్గు గావించెను. తనను శరణుజొచ్చిన దేవతలను ఆయన ఆదుకొనెను. కొంతమంది దైత్యులు శ్రీ మహావిష్ణువును ఎదుర్కొన్నారనమాట. అలా ఎదుర్కొన్న వాళ్ళని నుజ్జు గావించేశాడు. తనని శరణుజొచ్చిన దేవతలను కాపాడాడు. 43వ శ్లోకం. అదితేరాత్మజా వీరా దితే పుత్రాన్ నిజగ్నిరే తస్మిన్ ఘోరే మహాయుద్ధే దైతేయాదిత్యయోర్భృశం. 43వ శ్లోకం తాత్పర్యము. దేవతలకును దైత్యులకును మధ్య జరిగిన ఆ ఘోర యుద్ధములో వీరులైన అదితి పుత్రులు దేవతలు పెక్కుమంది దితిపుత్రులను అసురులను హతమార్చిరి. అంత ఘోరమైన యుద్ధం జరిగింది కదండి. ఆ యుద్ధంలో దేవతలు అసురులను చాలా మందిని చంపేశారనమాట. 44వ శ్లోకం.
నిహత్య దితిపుత్రాంచ రాజ్యం ప్రాప్య పురందరః శశాస ముదితో లోకాన్ సర్షి సంగాన్ సచారణాన్. 44వ శ్లోకము. ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారమును చేపట్టెను. ఋషులు, చారణులు మున్నగు వారితో కూడిన సమస్త లోకములను అతడు సంతోషముతో పరిపాలించెను. ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారాన్ని తీసుకున్నాడనమాట. తర్వాత సమస్త లోకాలను అతడు సంతోషంగా పరిపాలిస్తున్నాడు. ఇదండి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే పంచచత్వారింశ సర్గః. 45వ సర్గ. రేపు 46వ సర్గలో కలుద్దాం. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.